2029 లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసి తీరాలని మోదీ ప్రభుత్వం గట్టి పట్టుదలతోంది. ఈసారి అందరికీ ఆమోదయోగ్యమైన ఫార్ములాపై కసరత్తు చేస్తోంది. ఇదే టైంలో కీలక ప్రతిపాదన చేసింది ప్రధాని ఆర్థిక సలహా మండలి. అసలు ఏంటా ప్రతిపాదన? ఎవరికి ఎంత ప్రయోజనం? మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి? దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి అత్యంత కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నియోజకవర్గాల విభజనకు కేవలం జనాభాను మాత్రమే ఏకైక ప్రమాణంగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. జనాభాతో పాటు పట్టణీకరణ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, భాషా వైవిధ్యం వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో లోక్సభ స్థానాలను రెట్టింపు చేయాలని సిఫార్సు చేసింది. ఈ కొత్త మోడల్ గనుక అమల్లోకి వస్తే ప్రస్తుతం దేశంలో ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య ఏకంగా 824కి పెరుగుతుంది. భౌగోళికంగా పెద్దగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లను దాదాపు 50% పెంచాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది. కొత్త మోడల్ ప్రకారం లోక్సభ స్థానాల్లో 170 నియోజకవర్గాలను విభజించాలని ఆర్థిక సలహా మండలి నివేదిక వెల్లడించింది. 170 నియోజకవర్గాల్లోని 59 స్థానాలను 2 భాగాలుగా, 111 స్థానాలను 3 భాగాలుగా విభజించే అవకాశం ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి నియోజకవర్గాలను 3 భాగాలుగా విభజించే అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు గణనీయంగా పెరగనున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనకు ఇందులో చెక్ పెట్టారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.7%గా ఉంది. భవిష్యత్తులో సీట్లు పెరిగినా ఇదే శాతాన్ని కొనసాగించేలా ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 25గా ఉన్న లోక్సభ స్థానాలు 38 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కేరళంలో ఉన్న 20 స్థానాలు 30కు, తమిళనాడులో 39 స్థానాలు 59కు పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో 28 నుంచి 42 వరకు, ఉత్తరప్రదేశ్లో 80గా ఉన్న లోక్సభ స్థానాలు 120కి పైగా పెరిగే అవకాశం ఉంది. ఇక బీహార్లో 40 నుంచి 60 వరకు, మహారాష్ట్రలో 48 నుంచి 72 వరకు పెరగవచ్చు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో ప్రజా ప్రాతినిధ్యం మెరుగుపడటమే కాకుండా దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం సుమారు 2.3% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక మహిళా పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను 2027 జనాభా గణన ఆధారంగా చేపట్టాలని కమిటీ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన ప్రతిపాదనతో దేశంలో మళ్లీ డీలిమిటేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలి అనే దానిపై కొన్ని ఫార్ములాస్ ని ఫాలో అయింది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. ఆ ఫార్ములాల్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాం. స్క్రీన్ మీద మీరు చూడండి. ఈఆర్ సబ్ ఆల్ఫా సూపర్స్క్రిప్ట్ సి ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు 1 ఫ్రమ్ కే అండ్ జే ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు కే. సో ఇలా చదువుకుంటా పోతే ఏం అర్థం కావట్లేదు కదా. క్లియర్గా చెప్పాలంటే, షార్ట్గా చెప్పాలంటే ఈ ఫార్ములా వెనుక సుదీర్ఘ అధ్యయనం ఉంది. ఇందులో మొదటిది ఎస్టాబెన్ రే పోలరైజేషన్ ఇండెక్స్ అంటారు. దీన్ని ఈఆర్ ఇండెక్స్ అని కూడా అంటారు. ఈ సూత్రాన్ని ప్రఖ్యాత ఆర్థికవేత్తలు జోన్ మారియా, ఎస్టాబెన్, దేబ్రాజ్ రే రూపొందించారు. వీరిలో దేబ్రాజ్ రే భారతీయ అమెరికన్. 1994లో జనాభా లెక్కల వర్గీకరణకి వీళ్ళు రూపొందించిన ఇండెక్స్ ఇది. బాగా పాపులర్ కూడా. సామాజిక ఆర్థిక విభజనని సూచించే గణిత సూత్రం ఇది. బ్రిటన్, అమెరికా, జర్మనీ, స్వీడన్, కెనడా, స్పెయిన్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో ఈ సూత్రాన్ని ఉపయోగించారు. ఇక రెండోది మీరు చూస్తున్నారు. సో ఆ రెండో ఫార్ములాకి సంబంధించి దాన్ని షానన్ డైవర్సిటీ ఇండెక్స్ అంటారు. క్లాడ్ ఎల్వుడ్ షానన్ అనే అమెరికన్ మ్యాథమెటిషియన్ ఈ ఫార్ములాను రూపొందించారు. ఒక ప్రాంతంలో ఎన్ని సమూహాలు ఉన్నాయి, ఆ సమూహాలన్నీ సమానంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఈ ఇండెక్స్ ఉపయోగపడుతుంది. ఈ రెండు సూత్రాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక నియోజకవర్గంలో వివిధ రకాల జన సమూహాలు ఉన్నాయనుకోండి, వారి మధ్య ఓట్ల విభజన, ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఈ ఫార్ములాను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన ఫార్ములా ఇదే. మూవింగ్ ఆన్. కేంద్రం ముందున్న కొత్త ప్రతిపాదన ప్రకారం ఇండియాలో సరిహద్దులు మారబోతున్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవి ఒకసారి చూద్దాం. మొత్తం 170 నియోజకవర్గాల విభజన జరగబోతోంది. 59 నియోజకవర్గాలు 2 భాగాలుగా మారబోతున్నాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని 2గా విభజిస్తారు. ఇక 111 నియోజకవర్గాలకు వస్తే వీటిని ఒక్కొక్క నియోజకవర్గాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. అట్లా మొత్తం గనక కౌంట్ చేస్తే 824కి లోక్సభ సీట్లు పెరగబోతున్నాయి. అండ్ మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే
ఇక్కడ ఏం జరగబోతోంది, ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి, ఏవే నియోజకవర్గాలు 2 భాగాలు కాబోతున్నాయి, ఏ నియోజకవర్గాలు 3 భాగాలు కాబోతున్నాయి. మీరు చూస్తున్నారు, స్క్రీన్లో చూస్తున్నారు, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇవన్నీ కూడా 3 భాగాలుగా మారబోతున్నాయి. 3 నియోజకవర్గాలుగా మారుతాయి. సికింద్రాబాద్ 3 నియోజకవర్గాలు, హైదరాబాద్ 3 అలా. సో చేవెళ్ళ చూస్తున్నారు, ఈ చేవెళ్ళ ఇకపై 2 నియోజకవర్గాలుగా మారబోతోంది. ఏపీ విషయానికి వద్దాం. ఒకసారి ఏపీ విషయానికి వస్తే ఇక్కడ ఏం జరగబోతుందో మీరు గమనించవచ్చు. రైట్, రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు అండ్ అనంతపురం. సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఒక్కొక్క నియోజకవర్గంగా ఉన్నాయి. వీటన్నిటిని 3 నియోజకవర్గాలుగా మార్చబోతున్నారు. నంద్యాల 3 నియోజకవర్గాలుగా మారుతుంది, కడప 3 అలా. సో మచిలీపట్నం విషయానికి వస్తే మచిలీపట్నాన్ని 2 నియోజకవర్గాలుగా మార్చబోతున్నారు. విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాల్ని 3గా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. అండ్ డీలిమిటేషన్ అంటే కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, నియోజకవర్గాల స్వరూపం మారిపోయేలా ఉండాలి. అక్కడి ప్రజలకి అన్ని రకాలుగా మేలు జరిగేలాగా ఉండాలి. ఇది కానీ జరగాలంటే కొన్ని కీలక మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. ఏ విషయంలో ఏ విభాగం ఏం చేయాలి అనే దానిపైన కీలక సూచనలు చేసింది ప్రధాని ఆర్థిక సలహా మండలి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రధానంగా 4 సిఫార్సులు చేసింది. ఎన్నికల సంఘానికి, డీలిమిటేషన్ కమిషన్ కు, ప్రభుత్వ గణాంక విభాగానికి, రిజిస్ట్రార్ జనరల్ కు ప్రత్యేకంగా సిఫార్సులు చేసింది. పెద్ద నియోజకవర్గాల్ని ఏకరీతిని కాకుండా నిర్దిష్టంగా విభజించాలని డీలిమిటేషన్ కమిషన్ కు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. పునర్విభజనకు నియోజకవర్గ పరిమాణమే ప్రాతిపదిక కాకూడదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచించింది. అక్కడి జనాభా, ప్రజలు మాట్లాడే భాషను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాన్ని 3 భాగాలుగా విభజించాలని డీలిమిటేషన్ కమిషన్ కి సిఫార్సు చేసింది. ఈ లెక్కన మెట్రోపాలిటన్ నియోజకవర్గాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ ని 3 సెగ్మెంట్లుగా పునర్విభజన చేయాలి. మెట్రోపాలిటన్ సెకండరీ అర్బన్ సెగ్మెంట్ అయిన విశాఖపట్నాన్ని కూడా 3 భాగాలుగా పునర్విభజన చేయాలని ప్రధాని ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. ఎన్నికల కమిషన్ కు చేసిన సిఫార్సులోనూ కీలక అంశాలున్నాయి. మహిళల ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. అర్బన్, మెట్రోపాలిటన్ నియోజకవర్గాల్లో మహిళల కోసమే పోలింగ్ బూత్లు పెట్టాలి. పట్టణాల్లో వర్కింగ్ ఉమెన్ పనివేళలకు తగ్గట్టుగా సాయంత్రం కూడా పోలింగ్ సమయం ఇవ్వాలి. పోలింగ్ బూత్లకు మహిళలు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. అంగన్వాడీ, స్వయం సహాయక బృందాలు, ఆశా వర్కర్ల నెట్వర్క్ తో మహిళా ఓటర్ల జాబితాను నవీకరించాలని కోరింది. తదుపరి డీలిమిటేషన్ లో పోలింగ్ బూత్లను కూడా మార్చాలంటూ ఈసీకి, ఆర్థిక గణాంక శాఖకు ప్రధాని ఆర్థిక మండలి సిఫార్సు చేసింది.